విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రంగమ్మనారుపేట సన్షైన్ స్కూల్ యాజమాన్యం ఫీజు బకాయి పేరుతో మానవత్వాన్ని మరిచి ప్రవర్తించింది. కేవలం ఫీజు కట్టలేదన్న నెపంతో పి మౌనిక అనే ఎల్కేజీ విద్యార్థిని గంటల తరబడి స్కూల్లోనే నిర్బంధించి తన పైశాచికత్వాన్ని చాటుకుంది. మధ్యాహ్నం 12:30 స్కూల్ ముగిసినప్పటికీ ఫీజు రాలేదన్న కోపంతో ఆ పసిపాపను బయటకు పంపకుండా స్కూల్ గదిలోనే బంధించారు. సాయంత్రం 5 గంటల వరకు ఆ చిన్నారి స్కూల్ నిర్బంధంలోనే ఉండిపోయింది. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు అక్కడికి చేరుకుని తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టడంతో దిగి వచ్చిన యాజమాన్యం 5 గంటల తర్వాత ఆ పాపను ఇంటికి పంపించింది. ఎస్టిమేషన్ చేశారు ఫస్ట్ లో జాయిన్ చేసినప్పుడు పసిపాపను నిర్బంధించిన ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. లాభాపేక్షతో చిన్నారుల పట్ల ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్న విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఈ సాగర్, అసలు విద్యాసంస్థకి సంబంధించి ఇటు పోలీసులకు ఏమైనా కంప్లైంట్ చేశారా? విద్యాసంస్థపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రశ్న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న పాప సరిగా మాటలు కూడా రావు, ఇప్పుడిప్పుడే అక్షరాలు నేర్చుకుంటుంది. తండ్రి ఎల్కేజీ జాయిన్ చేశాడు కాబట్టి స్కూల్కి వెళ్తుంది. ఉదయం 6:30కి స్కూల్కి వెళ్ళింది మౌనిక అనే పాప. 12:30కి జనరల్ గా అందరితో పాటు వదిలేయాలి, కానీ అక్కడ స్కూల్ యాజమాన్యం పాపని ఇంటికి పంపించకుండా హెడ్ మాస్టర్ రూమ్ లోనే కూర్చోబెట్టుకున్నారు. ఇట్లాగే ఇంచుమించు ఇంకొక 4-5 పిల్లలను కూడా కూర్చోబెట్టుకున్నారని చెప్తున్నారు. అయితే పిల్లలు వస్తారు అని గేటు దగ్గర తండ్రి వెయిట్ చేస్తున్నాడు. ఎంతసేపటికి రావట్లేదు. 1 గంట అయింది, 1 గంట పోయింది. ఇందులో తల్లిదండ్రుల్లో ఒకరు కొద్దిగా ధైర్యం చేసి పైకి వెళ్లి క్లాస్ రూమ్ చూస్తే పిల్లలు లేరు. కనీసం పిల్లలు మా దగ్గర ఉన్నారన్న సమాచారం కూడా యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పలేదు. ఆ తర్వాత కనుక్కుంటే మీరు 19,000 బకాయి ఉన్నారు, ముందు ఆ 19,000 బకాయి చెల్లిస్తే మీ పాపని ఇంటికి తీసుకువెళ్ళండి అంటూ మాట్లాడుతుంటూ ఆ తండ్రి కొంత ఆగ్రహానికి గురయ్యాడని చెప్పుకోవచ్చు. ఫీజుకి పిల్లని రూమ్ లో పెట్టి కూర్చోబెట్టి ఫీజు కట్టే వరకు పాపను పంపించమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నాడు. ఇప్పటికే 34,000 రూపాయలు, ఇద్దరు పిల్లల్ని అక్కడే చదువుతున్నాను, 34,000 రూపాయలు జమ చేశాను, ఇంకా మిగిలింది కూడా కడతాను, కానీ ఈ విధంగా ఫీజు కట్టిన తర్వాత పాపను పంపిస్తానని చెప్పడం ఎంతో బాధించిందని చెప్తున్నాడు. స్కూల్ ముందే నిరసన తెలిపాడు. దాంతో విద్యార్థి సంఘ నాయకులు రంగప్రవేశం చేశారు. ఏఎస్ఎఫ్ నాయకులు చేరుకున్నారు. అక్కడ యాజమాన్యంతో కొంత ఘర్షణ పడ్డారు, వాగ్వాదం జరిగింది. ఫీజు చెల్లిస్తేనే పంపిస్తామని వాళ్ళు చెప్పడంతో జిల్లా విద్యా ఉన్నతాధికారులకు, విద్యాశాఖ అధికారులకు వారు సమాచారం చేరవేశారు. ప్రస్తుతం పాలకొల్లులోని ఆ ప్రైవేట్ స్కూల్లో ఎంఈఓలు విచారణ చేస్తున్నారు. ఎందుకు యాజమాన్యం ఆ విధంగా ప్రవర్తించింది, ఎందుకు పిల్లని నిర్బంధించాల్సి వచ్చింది అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. యాజమాన్యాన్ని సంబంధించి వారు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో అయితే ప్రస్తుతానికి అక్కడ విచారణ అయితే జరుగుతుంది. మరోపక్క ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఫీజుల వేధింపులతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా మన సమాచారాన్ని నెక్స్ట్ క్లాస్ కి, అంటే అకాడమిక్ ఇయర్ అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ తమ స్కూల్లో ఉంటారో ఉండరో, ఫీజు కడతారో కట్టరో అన్న దాంతో కొంత చిన్న పిల్లల్ని, పసిపిల్లలను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి స్కూల్ యాజమాన్యాలు వచ్చినట్టుగా కూడా అక్కడ విద్యార్థి సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. విద్యార్థిని మానసికంగా ఇబ్బంది పెట్టి నిర్బంధించి తల్లిదండ్రులను కొంత ఆవేదనకు గురి చేసినటువంటి స్కూలు యాజమాన్యాన్ని మీద చర్యలు తీసుకుని ఆ స్కూలు గుర్తింపును రద్దు చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసే పరిస్థితి ఇక్కడ ఉంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ సాగర్.